యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా అనకాపల్లి నిస్సహాయకులకు అండర్ రెడ్ క్రాస్ సొసైటీ నిస్సహాయులకు అండర్ రెడ్ క్రాస్ సొసైటీ అని ఆ సంస్థ అనకాపల్లి చైర్మన్ డాక్టర్ జి రామ్మూర్తి తెలిపారు. స్థానిక జార్జ్ క్లబ్లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం కార్యక్రమం అనకాపల్లి జిల్లా కోఆర్డినేట్ హెల్త్ సర్వీసెస్ ఎన్టీఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ 1864లో జెనీవాలో జరిగిన 14 దేశాల సమావేశంలో జీన్ హనరీ డ్యునెట్ అన్న సైంటిస్ట్ ప్రమాదాల బారిన పడిన వారికి ప్రాణదానం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ సంస్థను అందరి సమ్మతితో ప్రారంభించారని అన్నారు. రక్తదానం మరొకరికి ప్రాణదానమని తెలిపారు. జార్జ్ క్లబ్ అధ్యక్షులు బిఎస్ఎంకే జోగినాయుడు, కార్యదర్శి బుద్ధ కాశీ మాస్టర్లు మాట్లాడుతూ ప్రపంచానికి 7 విధాలైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ప్రారంభమైందని అన్నారు. అలాంటి ఈ సంస్థ కార్యక్రమాన్ని క్లబ్లో జరిపించడం ఆనందంగా ఉందని అన్నారు. రక్తదాతల దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గతంలోనూ క్లబ్లో అనేక వైద్య సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. రెడ్ క్రాస్ సింబల్ స్విట్జర్లాండ్ జాతీయ జెండా నుండి తీసుకున్నారని అన్నారు. మానవత, నిష్పక్షత, సేవ, స్వతంత్రం, విశ్వజననీయత అనే అంశాల మార్గదర్శకంలో ఈ సేవలు ఉంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పైగా తమ బ్లడ్ గ్రూప్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అనకాపల్లి ఉపాధ్యక్షులు హిమజ, కోఆర్డినేటర్ ఎన్ కోటేశ్వరరావు, మెడికల్ ఆఫీసర్ సంగీత్, డాక్టర్ కనకదుర్గ, దాడి బుచ్చి, విల్లూరి చంద్రశేఖర్, రెడ్ సొసైటీ లైఫ్ మెంబర్ పీలా శ్రీనివాసరావు, భీమిశెట్టి ఆదిబాబు, మల్లస్వామి, రాపేటి సీతారాం తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేయడం వల్ల మనం ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అవుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి 3 నెలలకి 4 నెలలకు కూడా ఒకసారి రక్తదానం చేయొచ్చు. ఈ రక్తదానం చేయడం వల్ల మన బాడీలో సెల్స్ మళ్ళీ కొత్తగా ఫార్మ్ అయ్యి కొత్తగా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి మన రోగ నిరోధక శక్తి పెరిగి ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుందనడానికి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ అందరూ రక్తదానం చేయడం అన్నది చాలా చాలా అవసరం. అలాగే ఇప్పుడు మనం బ్లడ్ గ్రూపింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈ బ్లడ్ గ్రూపింగ్ అన్నది ఎవరు ఏ బ్లడ్ గ్రూప్ తెలుసుకుని దాని ప్రకారం మనం డొనేషన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్స్ మీ అందరికీ తెలుసు. 8 గ్రూప్స్ ఉంటాయి. ఏబి ఓ పాజిటివ్ మైనస్ నెగిటివ్ అనేవి ఉంటాయి. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబిఓ పాజిటివ్, అలాగే ఓ నెగిటివ్, బి నెగిటివ్, ఏబి నెగిటివ్, ఇలాగే 8 గ్రూప్స్ ఉంటాయి. ఓ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, యూనివర్సల్ డోనర్స్ అంటారు. అలాగే ఏబి గ్రూప్ ఉన్న వాళ్ళు యూనివర్సల్ రెసిపియెంట్స్ అంటారు. మీ అందరూ బ్లడ్ గ్రూప్స్ అందరూ తెలుసుకుని ఎప్పటికైనా మంచిదే. ఈ చాలా గ్రూప్స్ కింద ఫార్మ్ అయ్యి చాలామంది మనం డొనేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ. ఈ రక్తదాన దినోత్సవం సందర్భంగా మనందరం వెయిట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మనందరం ఫ్యూచర్లో రక్తదానం చేసి చాలా లైఫ్స్ సేవ్ చేయాలని కోరుకుంటూ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జార్జ్ క్లబ్లో అనకాపల్లి రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంలో ఇవాళ ఇక్కడ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి రెడ్ క్రాస్ సొసైటీ వారి యొక్క సహకారంతో జార్జ్ క్లబ్లో ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. జార్జ్ క్లబ్ సర్వీస్ కార్యక్రమంలో ఎప్పుడు కూడా ముందుంటుంది. ముందు కూడా అలాగే ప్రజల పనికి వచ్చే స్వచ్ఛంద సర్వీస్ కార్యక్రమాలు కూడా జార్జ్ క్లబ్ ఆధ్వర్యంలో మా పాలకవర్గం సభ్యుల సహకారంతో మేము ఎప్పుడు కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. జార్జ్ క్లబ్ ఆవరణలో ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ సొసైటీ
మెంబర్ అవ్వడం మాకు చాలా సంతోషిస్తాము. మరి ఇలాంటి కార్యక్రమాలు అనేకం ఈ క్లబ్లో ఏర్పాటు చేయడం అయినది. ఇంతకుముందు కూడా ఐ డొనేషన్ క్యాంప్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్లబ్ ఆధ్వర్యంలో. ఆ రోజు అవయవదానాలు కూడా ఇవ్వడానికి అనేక మంది రావడం, దానికి మరి రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు అనేక మంది అవయవదానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు క్లబ్లో ఏర్పాటు చేయడం వల్ల క్లబ్ యొక్క ఔన్నత్యం అనకాపల్లిలో 10 మందికి సేవ చేసే దృక్పథంలో క్లబ్ను అమలుకోవడం అనేది నిజంగా మా జాతి క్లబ్కి చాలా గర్వకారణం. ఇటువంటి కార్యక్రమాలు ఏది ఎప్పుడు మమ్మల్ని కూడా క్లబ్ ఆధ్వర్యంలో చేయడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని, మరి మా క్లబ్కి అవకాశాన్ని మీరు మీ ద్వారా కల్పించాలని కోరుకుంటూ చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేసిన సొసైటీ వారికి మరి మరొకసారి ధన్యవాదాలు.